ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సేగ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని పెంచే అంశంపై కోదండరాంను నిరుద్యోగులు అడ్డుకున్నారు. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావచ్చు, కానీ తాము 30 ఏళ్లకు ఉద్యోగం చేయడానికి పనికిరామా అని సూటిగా ప్రశ్నించారు. మా సమస్యలను కవర్ చేయమని మీడియాకు చెప్పండి అంటూ కోదండరాంను నిరుద్యోగులు నిలదీశారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక కోదండరాం అక్కడి నుంచి వెనుదిరిగారు. రాజకీయ నాయకుడికి ఉద్యోగాలకు అప్లికేషన్ ఒక గ్రామీణ విద్యార్థి 3,000 రూపాయలు పెట్టి ఎలా చేస్తారు సార్? 3,000 అప్లికేషన్ ఆ రోజు ఇదే నిరుద్యోగ కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే అభివృద్ధికి వెళ్తున్నారు సార్? మీకోసం నేను పనిచేశాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. చెప్పండి. మీరు ఈ వయసులో కూడా ఎమ్మెల్సీ అయ్యారు సార్. మీరు ఈ వయసులో వయోపరిమితి ఎగ్జామ్ పనికిరాదు అంటున్నారు. దీనికి బల కారణం ఏంటి సార్? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం సార్. 30,000 అప్లికేషన్ పెట్టారు సార్. ఏ రోజున సార్ మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటే ఉంటే తెప్పించినాం సార్. చెప్పండి ఆ రోజు మేము ఎక్కడుంటే మీరు అక్కడికి వచ్చిన ఆ రోజు మేము ఎక్కడుంటే మీరు అక్కడికి వచ్చిన లైబ్రరీకి వచ్చినప్పుడు ఇక్కడ లైబ్రరీకి వచ్చినప్పుడు మీరు ఆ రోజు అక్కడికి వచ్చి మీరు ఏమైంది? 35 లక్షల మంది ఆ రోజు మీడియాని కవర్ చేయాలని చెప్పిన మీరు ఈ రోజు మీడియాని ఎందుకు కవర్ చేయండి? మీడియా కవర్ చేస్తుంది. పక్కా కవర్ చేస్తుంది. మీడియా చాలా బాగా కవర్ చేస్తుంది. మీడియా కవర్ చేస్తారు.